నేనే రంగంలోకి దిగుతా, దమ్ముంటే అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. జూన్ 17న బక్రీద్ సందర్భంగా గోవుల తరలింపు అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గోవధ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్కు యథేచ్ఛగా గోవులను తరలిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గోవుల తరలింపు, హత్యలను అడ్డుకునే హిందూ కార్యకర్తలకు భద్రత కల్పించాలన్నారు. పోలీసులు పని హిందూ కార్యకర్తలు చేస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేయకుండా బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు. హిందూ కార్యకర్తలపై రౌడీ షీట్ పెడతారా అని మండిపడ్డారు. 17 జూన్కి బక్రీద్ ఉంది. ఈ బక్రీద్ ఉన్నందుకే హిందూ కార్యకర్తలకి పోలీసు ఫోన్లు చేసి వార్నింగ్ ఇస్తున్నారు. బక్రీద్ వస్తుంది, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఆవులని పట్టుకోవద్దు, బక్రీద్ ఫెస్టివల్ చాలా వైభవంగా జరపాలి, దానికి మీరు అడ్డుపడొద్దు అని పోలీసు ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి. నేను పోలీస్ అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒక అడగాలనుకుంటున్నాను. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది కాదా? పోలీసులది కాదా? సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆవులు గాని, ఎద్దులు గాని, దొడలు గాని ఎవరైనా ఇన్లీగల్ గా కోయినికి తీసుకొని పోతే వాళ్ళకి అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. కానీ పోలీసులే ఈ కసాయి వాళ్ళకి కుమ్ముకాయి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి పెద్ద పెద్ద వెహికల్ని ఇడుస్తున్నారు. హైదరాబాద్ సిటీకి రానికి మొత్తం వెహికల్ ఇడిసేస్తున్నారు. దానివల్ల ఏమైతుంది? ఎక్కడ చూస్తే ఎక్కడో ఆవులని, దొడలని, పెద్ద మంచి పొలాలకి పనికొచ్చే అట్లాంటి ఎద్దులని కోసి పాడేస్తున్నారు, తినేస్తున్నారు. ఇక్కడి నుంచి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నేను పోలీస్ అధికారులకి ఒక్కడొక్క రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దంటే గౌ రక్షణ వాళ్ళకి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇవ్వండి. పోలీసు వాళ్ళు మీరు పనిచేసే మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. మీరు ఆ కసాయి వాళ్ళకి ఆ ఆవులను ఇల్లీగల్ గా తీసుకొని పోయేకి వాళ్ళు మీరు అటాక్ చేయాలి. కానీ మీ పని మా హిందూ కార్యకర్తలు చేస్తున్నారు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. కానీ మీరు బెదిరిస్తున్నారు కార్యకర్తలకి, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. అంటే మేము ఊకోవాలా? ఇప్పటి నుంచి నేనే స్వయంగా గౌ రక్షణ గురించి దిగుతా. ఫోన్ చేయండి, నాకు దమ్ ఉంటే ఫోన్ చేయండి. నాకు వేస్తారా జైలుకి, అరెస్ట్ చేస్తారా? ఐఎమ్ రెడీ. ముస్లిం వాళ్ళు అంటున్నారు ఎవరైనా గౌ రక్షణ చేయనికి రోడ్డు పైన వస్తే బుల్లెట్ తోని షూట్ చేయండి అంటున్నారు. చూద్దాం వాళ్ళ బుల్లెట్ లో దమ్ముందా, మా బుల్లెట్ లో దమ్ముందా, ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ రెడీ. నేను ఇప్పుడు గౌ రక్షణ గురించి నేను దిగుతున్నా. ప్రతి ఒక్క హిందూ కార్యకర్త భయపడకండి, రండి. ఈ సంవత్సరం బక్రీద్లో ఎవరు ఆవులని కోస్తారు చూద్దాం మనం కూడా. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.